వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. గురువారంతో ఘనంగా ముగిసిన కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు. కొంగు బంగారమైన కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడి గురువారంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్ని ఏర్పాట్లు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆయన కృషి ఫలితంగా లక్షలాది మంది వచ్చిన భక్తులంతా సులభతరంగా అమ్మవారిని దర్శనం చేసుకోగలిగారు. వేడుకల ముగింపు సందర్భంగా వేల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ పండగకు తనతో పాటు ఎంతగానో కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు శ్రమించిన జిల్లా యంత్రాంగానికి ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్ర సంస్కృతి వైభవాన్ని చాటే విధంగా ఈసారి ఉత్సవాలు ఎన్నడూ లేనంతగా అంగరంగ వైభవంగా జరిగాయని, ఇందుకు కూటమి ప్రభుత్వ రథసారథి నవ్యాంధ్ర సారథి నారా చంద్రబాబు నాయుడు అందించిన సహకారం మరువలేనిదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలానే ఈ పండుగను ఎప్పటి నుంచో రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని స్పందించిన సీఎం చంద్రబాబుకు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కలెక్టరేట్ ను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వికసిత ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర 2047 వర్క్ షాప్ అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి అచ్చెన్నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉంటే నూతన కలెక్టరేట్ నిర్మాణం చేయబడుతున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత కలెక్టరేట్ ప్రతి ఏడాది మరమ్మతులు చేయడం జరుగుతుందని, ఆ విధంగా చేయడం వల్ల నిధులు వృధా తప్ప శాశ్వత పరిష్కారం లభించదు అన్నారు. అందుకే ప్రభుత్వం అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేటట్లు రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం, వర్షాలు పడితే కారిపోవడం, అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను మంజూరు చేశాం.
డిజైన్స్ అన్ని చేసి ఆర్టాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం. అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగావళి నది ఒడ్డున నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిందని, గుత్తేదారులతో నిర్మాణం పూర్తి చేయడంపై మాట్లాడి సత్వరమే పూర్తి చేస్తే వస్తున్న జనవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కలెక్టరేట్ ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. ఈ సందర్శనలో శాసన మండలి సభ్యులు నర్తు రామారావు, శాసనసభ్యులు బొగ్గరవణమూర్తి, కోన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై నగరవాసుల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 9 గంటల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు ప్రజా దర్బార్ కు పోటెత్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలని, కూడుకుపోయిన డ్రైన్లను పునరుద్ధరించాలని విడతలు అందజేశారు. మున్సిపల్ మంచినీటి కుళాయిల ద్వారా కొన్ని ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, అన్ని వార్డులతో పాటు శివారు కాలనీలకు సైతం కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఇంటి పన్ను అధికంగా వస్తుందని, తమకు విధించిన ఇంటి పన్నును తగ్గించాలని పలువురు వ్యాపారస్తులు, నిరుద్యోగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను శాఖల వారీగా సమీక్షించి ఆయా విభాగాలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టేలా మున్సిపల్ కమిషనర్ తో పాటు హెల్త్ ఆఫీసర్, ఇతర అధికారులకు మున్సిపల్ సిబ్బందికి సూచించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్యా, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు ఎమ్మెల్యే గొండు శంకర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2024-2029కి జిల్లా, మండల స్థాయి ప్రణాళిక రూపకల్పనలో భాగంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు ఇతర శాసనసభ్యులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విద్య, వైద్యం విషయంలో జిల్లాలో ఇంకా వెనుకబడి ఉన్నామని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వంతో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నాణ్యమైన బోధనా దిశగా అడుగులు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని 100% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కానీ వ్యవసాయంలో ఇంకా పాత సాంప్రదాయ పద్ధతుల్ని వినియోగించడం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, పరికరాలు, యంత్రాలు వినియోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని తెలిపారు. ఈ అధునాతన యంత్రాల వినియోగంపై యువతకు శిక్షణ ఇస్తే వ్యవసాయ రంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు. వ్యవసాయంలో అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడకాన్ని అరికట్టేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని కోరారు. జిల్లాలో తీవ్రంగా పట్టి పీడిస్తున్న సమస్యల్లో సామాజిక మరుగుదొడ్లను వినియోగించకపోవడం కూడా ఒకటి ఉందని తెలిపారు. దీనివల్ల గ్రామాల్లో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. అలాగే తడి, పొడి చెత్తను సేకరించి రీసైక్లింగ్ చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు చైతన్యం తీసుకురాకుంటే పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బొగ్గురావుమూర్తి పేర్కొన్నారు. నర్సన్నపేట కోవిలి వీధిలో వి డెంటల్ హాస్పిటల్ వారు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో గల కోవిలి వీధి రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో వి డెంటల్ హాస్పిటల్ వారు ఉద్యోగులకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి నెల మొదటి శుక్రవారం ఉద్యోగులంతా కలిసి వారి సమస్యలను తెలియజేసుకునేందుకు సభను నిర్వహిస్తారు. ఆ సభకు వి డెంటల్ హాస్పిటల్ యాజమాన్యానికి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి ప్రభాకర్ రావు కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్నారు. వి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఉద్యోగులకు పెన్షనర్స్ హెల్త్ కార్డుపై ఉచిత దంత వైద్యం వి డెంటల్ హాస్పిటల్ అందించబడుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఉద్యోగికి దంత సమస్యలపై అవగాహన మరియు చెకప్ నిర్వహించి వారి దంత సమస్యలను తెలియజేసి పేస్టులు, బ్రష్లు, అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమానికి వి డెంటల్ యాజమాన్యం మార్కెటింగ్ మేనేజర్ వెంకటేష్, పిఆర్ఓ నితీష్, వివిధ బ్యాంకు సంబంధిత ఉద్యోగులు పాల్గొన్నారు. నూతనంగా శాప్ చైర్మన్ గా నియమితులైన అనిమి రవినాయుడు నూతనంగా సాప్ చైర్మన్ గా నియమితులై శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన అనిమి రవినాయుడిని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూతన కలెక్టరేట్ ను పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాల సముదాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. 7 ఏళ్ల క్రితం కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారని తెలిపారు. దాదాపు 80% పైగా పనులు పూర్తి చేసిన తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కలెక్టరేట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గత 5 ఏళ్లలో కనీసం 10% పనులు కూడా పూర్తి చేయలేకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు వేగవంతంగా జరిగాయని, చిన్న టెక్నికల్ ఇబ్బందులు తొలగించి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభిస్తామని చేశారు. ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం, ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. వారం 10 రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. మళ్లీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. 1 month, 1.5 months లో మొత్తం ఏవైతే 5%, 10% ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు బొండు శంకర్, బొగ్గురావుమూర్తి, నడిపిదిరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. శుక్రవారం శ్రీకాకుళం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆశాలపై రాజకీయ వేధింపులు ఆపాలి, అధికారులు 25వ తేదీన మీటింగ్ లో ఇచ్చిన హామీలన్నీ రాతపూర్వకంగా ఆశా యూనియన్ కి ఇవ్వాలి. ఆశా వర్కర్స్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎంఎండ్హెచ్ఓ వచ్చి రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆశాలు ధర్నా కొనసాగించారు. విభిన్న ప్రతిభావంతులైన బాలల అభ్యున్నతిపై బాలల హక్కుల కమిషన్ సమీక్ష నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులైన బాలలకు వారి హక్కుల పరిరక్షణలో భాగంగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని డిఆర్డీఏ కార్యాలయ ఆవరణలో గల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, ఇతర అధికారుల నుండి వివిధ అంశాలపై ఆరా తీశారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన బాలలు, బాలికలు ఎంతమంది, వీరికి వీల్ చైర్స్, చేతి కర్రలు, వినికిడి యంత్రాలు ఇంతవరకు ఎంతమందికి అందజేశారు, వీటిని అందించేందుకు లబ్ధిదారులకు ఎన్ని ప్రత్యేక క్యాంపులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం వీరికి ఎన్ని రకాల పింఛన్లు అందిస్తోంది, ప్రత్యేక శిక్షణా కేంద్రం ఉందా, దివ్యాంగ పిల్లలను గుర్తించేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, ప్రత్యేకంగా ఈ పిల్లల విద్యను అభ్యసించడానికి అవలంబిస్తున్న విధానాలపై ఆరా తీశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వీరు సులువుగా చేరుకునేందుకు ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేసేలా ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఎన్ని స్కూల్స్ లో ఏర్పాటు చేశారో అధికారిక లెక్కలు కలిగి ఉన్నారా లేదా అని బాలలపై పనిచేస్తున్న ఎన్జీఓల వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వేళ్లకు కేటాయిస్తున్న ప్రత్యేక సీట్లపై అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశారా తదితర అంశాలపై ఆరా తీశారు. గొండు సీతారాం మాట్లాడుతూ జిల్లాలో 100% విభిన్న ప్రతిభావంతులైన పిల్లల హక్కుల పరిరక్షణ సంక్షేమానికి కట్టుబడి అన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా ఈ పిల్లలు అధిక శాతం ఇబ్బందులు ఏ అంశాల్లో ఎదుర్కొంటున్నారో గ్రహించేలా విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ కవిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలతో జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సారథ్యాన కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, సభ్యులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.